రాత్రి 10 గంటల తర్వాత స్త్రీ మనసు ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. అవును, సాధారణంగా పగటిపూట మన మెదడు అనేది లాజికల్గా ఆలోచిస్తుంది. కానీ చీకటి పడ్డ తర్వాత, నిశ్శబ్దం ఆవరించిన తర్వాత, ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా సబ్కాన్షియస్ మైండ్ ఓవర్గా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. చెప్పాలంటే పురుషుల కంటే స్త్రీల మానసిక ఫ్రీక్వెన్సీ రాత్రి సమయంలో చాలా డిఫరెంట్గా మారుతుంది అని సైకాలజీ, అలానే మన సనాతన జీవన సూత్రాలు కూడా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నాయి. రాత్రి సమయంలో స్త్రీల మనసులో జరిగే ఆ 3 అద్భుతమైన మార్పులు ఏంటి, అసలు ఆ సమయంలో మగాళ్ళు ఎలా ప్రవర్తిస్తే ఆ ఇల్లు అదృష్టాల నిలయం అవుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీ వరకు వచ్చింది అంటే ఖచ్చితంగా మీ జీవితం మారబోతుంది. ఇక మొదటిది లూనార్ షిఫ్ట్. మన పురాతన శాస్త్రాల ప్రకారం చంద్రుని కదలికలకు మనుషులకి చాలా దగ్గర సంబంధం ఉంది. మెడికల్ సైకాలజీ కూడా దీన్ని ఒప్పుకుంటుంది. రాత్రి సమయంలో ప్రకృతిలో వచ్చే ఫ్రీక్వెన్సీ, దీని మార్పుల వల్ల ఆడవాళ్ళ మెదడులో ఎమోషన్స్ని కంట్రోల్ చేసే హార్మోన్లు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి. కాబట్టి దీనివల్ల పగటిపూట సాధారణంగా కనిపించిన స్త్రీ ఇక రాత్రి అయ్యేసరికి తన జీవితం, తన గురించి, తన రిలేషన్ గురించి చాలా లోతుగా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటుంది. అందుకే రాత్రి సమయంలో వాళ్ళు చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. పాత విషయాలను గుర్తు చేసుకుని బాధపడడం, లేదా వాళ్ళ భవిష్యత్తు గురించి టెన్షన్ పడడం ఈ లూనార్ షిఫ్ట్ వల్లే జరుగుతుంది. ఇక రెండవది మానసిక నివారణ, అంటే ఎమోషనల్ అన్మాస్కింగ్. దీన్ని సామాజిక ముసుగులు తొలగిపోయే సమయం అని కూడా అనొచ్చు. పగటిపూట ఉండే రెస్పాన్సిబిలిటీస్, భార్యాభర్తలు ఇద్దరి చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఉంచితే రాత్రి నిశ్శబ్దంలో ఆ కవచం పూర్తిగా కరిగిపోతుంది. అవును, ఆ సమయంలో మెదడు ఏ విధమైన లౌకిక విషయాలను అస్సలు కోరుకోదు. సరిగ్గా కేవలం 2 విషయాలు మాత్రమే కోరుకుంటుంది. ఒకటి ఆత్మీయ స్పర్శ, 2 మనసుకి హత్తుకునే కన్ఫర్మేషన్. న్యూరో సైన్స్ ప్రకారం ఈ ప్రశాంత సమయంలో పార్ట్నర్ మాట్లాడే మంచి మంచి మాటలు మెదడులో ఆక్సిటోసిన్ అనే బాండింగ్ హార్మోన్ను రిలీజ్ చేసి తను రోజంతా పడ్డ శ్రమను, స్ట్రెస్ని పూర్తిగా తీసేస్తాయి. కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా ఉంది. అవును, ఇటు ఆఫీస్ స్ట్రెస్తో మగాళ్ళు, అలానే ఇల్లు, కెరియరు, రెస్పాన్సిబిలిటీస్తో స్త్రీలు, ఇలా ఇద్దరూ కూడా తీవ్రమైన మెంటల్ స్ట్రెస్ అనేది లోనవుతూ ఉంటారు. ఇక ఈ అలసట వల్ల ఒకరి వైపు ఒకరు శ్రద్ధ చూపలేకపోవడం, లేదా వాళ్ళకి తెలియకుండానే పార్ట్నర్ని దూరం పెట్టడం జరుగుతుంది. ఈ నిశ్శబ్ద నిర్లక్ష్యమై ఇద్దరి మధ్య కూడా మెంటల్గా దూరాన్ని పెంచుతుంది. అలసటను పూర్తిగా పక్కన పెట్టి రోజులో కనీసం 10 నిమిషాలు ఒకరికొకరు మీకు మీరుగా సమయాన్ని కేటాయించుకోవడమే ఈ మానసిక నివారణకు ఇచ్చే నిజమైన గౌరవం. ఇక మూడవది కాలచక్ర నియమం, అలానే వాగ్బుద్ధి. మన జీవన సూత్రాల ప్రకారం రాత్రి సమయంలో ఇళ్లల్లో జరిగే గొడవలు ఆ ఇంటి ఐశ్వర్యాన్ని, మగాళ్ళ ఆయుష్ని దెబ్బతీస్తాయట. ఎందుకంటే రాత్రి సమయంలో లాజిక్ కంటే ఎమోషన్స్ 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తాయి. ఇక ఈ సమయంలో మీరు ఎంత లాజికల్గా మాట్లాడినా సరే ఉపయోగం ఉండదు. అందుకే ఒక అద్భుతమైన సైకలాజికల్ ట్రిక్ అనేది ఉంది. ఏంటి అంటే రాత్రి 10 దాటిన తర్వాత స్త్రీతో ఎలాంటి వాదనలు అస్సలు పెట్టుకోవద్దు. ఒకవేళ ఆమె కోపంగా ఉన్నా సరే మీరు ప్రశాంతంగా ఉంటూ ఆమెను ఓదార్చండి. రాత్రి సమయంలో ఏ ఇంట్లో అయితే స్త్రీ ప్రశాంతంగా, తృప్తిగా నిద్రిస్తుందో ఇక ఆ ఇంటి వైబ్రేషన్ అనేది పూర్తిగా చాలా ప్రశాంతంగా, పాజిటివ్గా ఉంటాయి. ఆధ్యాత్మికంగా దీన్ని లక్ష్మీ కటాక్షం అని కూడా అంటూ ఉంటారు. ఆ మగాళ్ళకి బయట ప్రపంచంలో అపజయాలనేటివి అస్సలు ఉండవు. అతని అదృష్టం, అలానే ఆయుష్ అనేది అంతకంతకు పెరుగుతూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, స్త్రీ మనసు అనేది ఒక సముద్రం లాంటిది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆ సముద్రపు అలలను శాంతింపజేసే శక్తి కేవలం ఒక మగాడి ప్రేమకే ఉంటుంది. మీ జీవితంలో ఉన్న ఆ లక్ష్మిని గౌరవించండి, ఆహ్వానించండి. ఆమె మనసుకు
ప్రశాంతతనివ్వండి. మీ అదృష్టాన్ని మీకు మీరుగా మీరే పెంచుకోవాలి. అప్పుడే కదా మీ జీవితం కూడా మారుతుంది. మీ జీవితంలో కొన్ని అద్భుతమైన విషయాలు జరిగేది కూడా అప్పుడే. మీరు మీ భార్యతో సంతోషంగా ఉన్నప్పుడే కదా అన్నీ కూడా మారుతాయి, జరుగుతాయి. చెప్పండి. ఆలోచించండి ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే తెలుస్తుంది. అర్థమైంది కదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.